హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇంట్లోనే హైజీనిక్గా ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద మందపాటి గిన్నెని కానీ బాండిల్ని కానీ పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలను పోస్తున్నాను. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా మందపాటి గిన్నెలు అయితేనే అడుగు పట్టకుండా ఉంటుంది. పాలు పొంగొచ్చినప్పటి నుంచి మీగడ కట్టకుండా గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటూ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా పాలు కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 100 గ్రామ్స్ కానీ లేదంటే 1/4 కప్పు కానీ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసాం కదా, షుగర్ కరుగుతున్నప్పటి నుంచి పాలు కాస్త చిక్కబడి కలర్ కూడా చేంజ్ అవుతుంది. పాలను కలుపుతున్నప్పుడు సైడ్స్ ఇలా పాలతోటి అంటుకుపోతూ ఉంటుంది. గరిటెతోటి ఈ విధంగా తీసేసుకొని పాలలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, పాలు ఇలా మరి కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా వేసిన తర్వాత పాలు ఇలా నొరగనొరగగా పైకి పొంగుతున్నప్పుడు గరిటెతోటి ఫాస్ట్గా తిప్పుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. పాలు ఇలా కలర్ చేంజ్ అయ్యి మరి కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం స్టిక్కీగా ఇలా ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా ఒక తీగ పాకం వచ్చిందంటే మనం ప్రిపేర్ చేసిన కండెన్స్డ్ మిల్క్ పాడవకుండా మనం స్టోర్ చేసుకునే దానికి వీలుగా ఉంటుంది. ఇలా ఒక తీగ పాకం రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్ కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 5 మినిట్స్ చల్లారనివ్వాలి. దీన్ని మనం ప్రిపేర్ చేసే పాయసం, కీర్, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్ ఎందులో అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కలర్ కానీ స్ట్రక్చర్ కానీ యాస్టీస్ షాప్ స్టైల్లోనే వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. దీన్ని ఏ రెసిపీలో యూస్ చేసినా కూడా టేస్ట్ ఎన్రిచ్ అయ్యి సూపర్గా ఉంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.